కర్ణాటకలో పవర్ షేరింగ్ ఫార్ములాపై పేచీ వీడిపోయింది. ఏడాదిగా నడుస్తోన్న కుర్చీ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడింది. కర్ణాటక రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది. మాస్ లీడర్ స్థానంలో ట్రబుల్ షూటర్ పగ్గాలు చేపడుతున్నారు. కర్ణాటక సీఎం పదవిపై పంచాయతీని తేల్చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం పదవికి గుడ్ బై చెప్పబోతున్నారు సిద్ధరామయ్య. ముఖ్యమంత్రి పదవి కోసం పంతం నెగ్గించుకున్నారు డీకే శివకుమార్. ఇద్దరు నేతలతో హైకమాండ్ 7 గంటల సమావేశం, ఆ తర్వాత ఏకాంత చర్చలు జరిపింది. సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను ఒప్పించారు రాహుల్ గాంధీ. అయితే పదవి నుంచి వైదొలగకూడదని సిద్ధరామయ్యపై ఆయన సన్నిహిత మంత్రుల నుంచి ఒత్తిడొచ్చింది. ఈ విషయంలో తన వర్గం మంత్రులకు సర్ది చెప్పారు సిద్ధరామయ్య. రాహుల్ మాటను కాదనలేనని స్పష్టం చేశారు ఆయన. రాజీనామా చేయడానికి సిద్ధమని మంత్రులకు నిర్ణయం చెప్పేశారు. మరోవైపు సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది హైకమాండ్. ఆయన కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారని సమాచారం. సిద్ధరామయ్యకు కాంగ్రెస్ నేతలు బుజ్జగింపులు చేస్తున్నారు. ఇవాళ బెంగళూరుకు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా రాబోతున్నారు. ఢిల్లీలో హైకమాండ్ నిర్ణయం తర్వాత బెంగళూరులో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త కేబినెట్, కొత్త పీసీసీ, పార్టీలోని వర్గాలు, వాటి కొత్త బలాబలాలు. ఇప్పుడు వీటిపైనే అందరి ఫోకస్ పెరిగింది.